Welcome to 24 Technologies. Gitlo today we are going to discuss about SSH keys గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ SSH అంటే ఏంటమ్మా? ఎనీ ఐడియా? SSH అంటే సెక్యూర్ షెల్. SSH అంటే సెక్యూర్ షెల్. యాక్చువల్‌గా మనము ఇది థియరిటికల్‌గా మనం డిస్కస్ చేసేది. తర్వాత దీనికి సంబంధించిన ల్యాబ్ నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. రైట్. ఫస్ట్ మనము ఈమెయిల్స్ గాని మన ఈమెయిల్స్ ఈమెయిల్స్ ఆర్ యూజర్ నేమ్ ఇవి గుర్తున్నాయా? స్టార్టింగ్ లో మనం క్లాస్ అంటే గిట్ గురించి మనం స్టార్టింగ్ లో చేసినప్పుడు మనము ఈమెయిల్స్ మన ఈమెయిల్ ఏదైతే ఉందో దాన్ని అండ్ మన యూజర్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని మనము గిట్ కాన్ఫిగ్ యూజర్ నేమ్ అని చెప్పేసి మనం ఏదైతే ఈమెయిల్ ఇస్తున్నామో అంటే గిట్ను మనము వాడుకోవడానికి యూజ్ చేయడానికి మనము ఈమెయిల్ అండ్ యూజర్ నేమ్ గ్లోబల్ కాన్ఫిగ్ అని చెప్పేసి మనం ఇచ్చేవాళ్ళము. అది చెక్ చేసుకోవాలంటే మన కమాండ్ ఏంటి? గిట్ కాన్ఫిగ్ యూజర్ డాట్ ఈమెయిల్. గిట్ కాన్ఫిగ్ మీరు కావాలంటే ట్రై చేసుకోవచ్చు. గిట్ స్పేస్ కాన్ఫిగ్ స్పేస్ యూజర్ డాట్ నేమ్ ఆర్ యూజర్ డాట్ ఈమెయిల్. ఇది ఏది మనం ట్రై చేసినా కూడా మనకి ఏమవుతుంది? మనము ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ ఈమెయిల్ ఐడి ఏదైతే మనము యూజర్ నేమ్ ఇచ్చామో అది వస్తుంది. రైట్. అండ్ ఈ గిట్ హబ్ మన గిట్ హబ్ కి డిఫరెన్స్ ఏంది? గిట్ అనేది మనము లోకల్లో మనం యూజ్ చేసుకునేది ఓన్ గా. అండ్ గిట్ హబ్ అంటే మనకు కంపల్సరీ ఇంటర్నెట్ కావాల్సి ఉంటుంది. ఆ ఇంటర్నెట్ ను బేస్ చేసుకుని మనము ఏవి రిపాజిటరీస్ యాక్సెస్ చేసుకోవడము, పుష్ అండ్ ఫోర్క్ అండ్ క్లోన్ ఇవన్నీ మనము చూసేవాళ్ళం. రైట్. అక్కడి వరకు మనకు తెలుసు. ప్రీవియస్ సెషన్ లో మనం డిస్కస్ చేసాం కాబట్టి. అండ్ ఈ SSHను కాన్ఫిగర్ ఏ రకంగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్రియేట్ వన్ అకౌంట్ ఆర్ ఎల్స్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్‌కు లాగిన్ అయ్యి ఉండాలి. ఓకే. ఆ అకౌంట్‌కు లాగిన్ అయ్యి ఉండాలి. వన్స్ ఒకసారి లాగిన్ అయిన తర్వాత చూద్దాం ఏముంటాయని చెప్పేసి. నాకు ఆల్రెడీ ఏదైతే నేను నేను యూజ్ చేసే అకౌంట్ ఏదైతే ఉందో దానికి అయిపోయాను. వన్స్ ఒకసారి అక్కడ నుండి రీడైరెక్ట్ అయిపోయాను. వేర్ ఇట్ ఈస్ ఆల్రెడీ లాగిన్ అయి ఉందా? లెట్ మీ చెక్. GitHub. GitHub, yes, this one. మనం స్టెప్ బై స్టెప్ థియరిటికల్ గా డిస్కస్ చేసి ఆ తర్వాత మనము ల్యాబ్ లో కూడా సేమ్ థింగ్స్ మనము చూద్దాం. దీనికి సంబంధించిన పేజ్ లోకి వెళ్ళాలి అంటే యాక్సెసిబిలిటీ నాట్ దిస్ వన్. సెట్టింగ్స్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లో పాస్వర్డ్స్ అండ్ అథెంటికేషన్ నో SSH అండ్ GPG. ఇక్కడికి వెళ్ళామంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో కనెక్టింగ్ టు గిట్హబ్ యూజింగ్ SSH కీస్, దీన్ని మీకు క్లిక్ చేస్తే పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. కనెక్టింగ్ టు గిట్హబ్ విత్ SSH అని చెప్పేసి పేజ్ రీడైరెక్ట్. ఈ రీడైరెక్ట్ అయిన దాంట్లో మీరు ఆర్టికల్స్ లో చూస్తే అబౌట్ SSH అని చెప్పేసి ఉంది కదా. స్టెప్ బై స్టెప్ మనం ప్రతి ఒక్కటి చూద్దాం. అబౌట్ SSH లో మనకు వీడు ఏం చెప్తున్నాడు? యూజింగ్ రైట్. ఇక్కడ చదవండి. ఇక్కడ ఏముంది? యూజింగ్ ద SSH ప్రోటోకాల్. దానికి ఏమేమి కావాలి? యూ కెన్ కనెక్ట్ అండ్ అథెంటికేట్ టు రిమోట్ సర్వర్స్ అండ్ సర్వీసెస్. రిమోట్ లో ఉన్న సర్వర్స్ ను కానీ ఏవైనా సర్వీసెస్ కానీ ఉంటే వాటిని కనెక్ట్ అవ్వడానికి లేకపోతే అథెంటికేషన్ పర్పస్ లో రిమోట్ సర్వర్స్ కు మనకు SSH కీ అనేది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. విత్ SSH కీస్ యూ కెన్ కనెక్ట్ టు గిట్హబ్ వితౌట్ సప్లయింగ్ యువర్ యూజర్ నేమ్ అండ్ పర్సనల్ యాక్సెస్ టోకన్స్ అనే వాటి గురించి మనము కమింగ్ సెషన్ లో డిస్కస్ చేద్దాము. అంటే నీ పర్సనల్ యూజర్ నేమ్ అండ్ యాక్సెస్ టోకన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క విజిట్ అంటే ప్రతి ఒక్కసారి మీరు ఏదైనా ఆపరేషన్ చేయడం, ప్రతి ఒక్క దానికి మీరు కనెక్ట్ అయినప్పుడల్లా ప్రతి ఒక్కసారి ఈ టోకన్స్ కానీ లేకపోతే యూజర్ నేమ్ కానీ ఐడెంటిఫికేషన్ అంటే మీరు ఆథరైజ్డ్ పర్సనా కాదా అని చెప్పేసి ప్రతి ఒక్క విజిట్ అంటే లాగిన్ అయిన ప్రతి ఒక్కసారి నేను ఇవ్వాల్సిన అవసరం లేకుండా మనం ఏమి యూజ్ చేస్తామంటే బై యూజింగ్ ఏ రకంగా ఓవర్కమ్ చేయొచ్చు? బై యూజింగ్ ద SSH కీ. వేర్ ఇట్ ఈస్ SSH. దీన్ని బేస్ చేసుకొని మనము చేయొచ్చు. యూ కెన్ ఆల్సో యూజ్ SSH కీ టు సైన్ కమిట్స్ అని చెప్పేసి కూడా అంటున్నాడు. మీకు ఇంకా డీప్ గా కావాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు?
మీరేం చేయొచ్చు డీప్‌గా కావాలనుకుంటే ఈ కింద కంటెంట్ ఏదైతే ఉందో, ఈ కింద కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తము చదవండి. ఇక్కడ కింద ఏవైతే ఉందో యూ కెన్ యాక్సెస్ రైట్ డేటా ఇన్ రిపోజిటరీస్ అనో బ్లా 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 ఏదో ఉంది. మీకు ఇన్ డీప్‌గా కావాలనుకుంటే ఒక డాక్యుమెంట్‌లో ఇక్కడ ఇచ్చుంటాడు కదా! మొత్తం ఇవన్నీ ఒకసారి మీరు ఓన్‌గా చదువుకోండి. ఒక 2 మినిట్స్ కూడా పట్టదు. బట్ చదువుకుంటే అట్‌లీస్ట్ ఏమన్నా మిస్ అయిన టాపిక్స్ గాని, అంటే మిస్ అయిన కంటెంట్ గాని, నేను చెప్పంది మీకు అడిషనల్‌గా ఇక్కడ మీకు దొరికే అవకాశం ఉంటుంది. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ నేనేది కనెక్ట్ టు ఎస్ఎస్‌హెచ్. నేను అబౌట్ అనే దాని గురించి చూసాను గానీ, తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఇక్కడ ఏముంది సెకండ్ పాయింట్‌లో చెకింగ్ ఫర్ ఎగ్జిస్టింగ్ కీస్. నీ దగ్గర ఆల్రెడీ నువ్వు ప్రీవియస్‌గా నీ ల్యాప్‌టాప్ నువ్వే యూజ్ చేయవు గదా! మల్టిపుల్ మీ ఫ్రెండ్ యూజ్ చేయొచ్చు. ఎప్పుడైనా గిట్ పైన వాడు కూడా యాక్సెస్ చేయొచ్చు. లేకపోతే ఇంట్లో ఎవరైనా బ్రదర్ ఉన్నాడు. బ్రదర్ ల్యాప్‌టాప్‌ని మీరు యూజ్ చేసుకుంటున్నారు. లేకపోతే మీ ఆహ్, ఎక్కడనన్నా పర్చేజ్ చేశారు. సెకండ్ హ్యాండ్‌ది పర్చేజ్ చేశారు. ఆల్రెడీ వాళ్ళు ఏమన్నా కాన్ఫిగర్ చేసి ఉంటారు. ఆ టైంలో మీరు చూసుకోవాలి ఆల్రెడీ ఏమన్నా కీస్ ఉన్నాయా అని చెప్పేసంటే. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ విచ్ ఓఎస్. ఇక్కడ లినక్స్ మిషనా? లేకపోతే విండోస్ మిషనా? మ్యాక్ మిషనా? అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దేనికి దానికి సంబంధించినటివి డిఫరెంట్‌గా ఉంటాయి. I am going to show these all things in Mac OS. That is why నేను Mac ని సెలెక్ట్ చేశాను. అబౌట్ కీస్ యూ కెన్ యూజ్ ఎస్ఎస్హెచ్ టు ఇదంతా వద్దులేండి అవసరం లేదు. కిందకు డైరెక్ట్‌గా వచ్చేద్దాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ls-al టిల్డ్ డాట్ ఎస్ఎస్హెచ్ అని చెప్పేసి ఉంది కదా! అది మీరు టెర్మినల్ అంటే మీ టెర్మినల్ అంటే మీకు మ్యాక్ ఓఎస్ గాని లేకపోతే సిఎల్ఐ దీంట్లో ఏవి విండోస్ గాని వాటెవర్ లినక్స్ ఏదైనా టెర్మినల్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీస్ ఏమన్నా ఉన్నాయా అంటే దానికి సంబంధించిన చూసుకోవాలనుకుంటే ఏది ఈ కమాండ్. ఇక్కడ ఏదైతే ఉందో ఈ కమాండ్‌ని బేస్ చేసుకొని మనము చూడొచ్చు. మనం ఈ ఇన్‌పుట్ ఇచ్చామంటే, ఈ కమాండ్ ఇచ్చామంటే అది ఏం చేస్తుంది? నీకు మొత్తం ఏవైనా కీ ఉంటే ఎగ్జిస్ట్‌వి అవన్నీ లిస్టింగ్ చేస్తుంది. రైట్. థర్డ్ ఇక్కడ మీరు ఏమేమి చూసుకోవచ్చు అంటే idrsa.pub ecdsa.pub అండ్ ed25519.pub అని చెప్పేసి ఉన్నాయి కదా! ఈ రకంగా మీకు డిస్‌ప్లే రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఉంటే ఎగ్జిస్టింగ్‌గా లేకపోతే మీరు న్యూగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పైన కూడా చదవండి. చెక్ ద డైరెక్టరీ లిస్టింగ్ టు సీ ఇఫ్ ఆల్రెడీ హ్యావ్ ఎ పబ్లిక్ ఎస్ఎస్హెచ్ కీ బై డిఫాల్ట్ ద ఫైల్ నేమ్స్ అబౌట్ ఈ రకంగా చెప్తున్నాడు. అండ్ ఇంకా మిగిలినటివి దీనిలో ఏముండవు. అండ్ మనము ఇవేవి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉంటే చూసుకోవడానికి. దెన్ ఇప్పుడు మీరు ఒకటి ఓన్‌గా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు అంటే మీరు జనరేట్ చేయాల్సి ఉంటుంది కదా! థర్డ్ స్టెప్‌కి వెళ్దాం. థర్డ్ స్టెప్ మ్యాక్ ఓఎస్‌లో మ్యాక్ అయినా, విండోస్ అయినా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మీరు ఇక్కడ ఉండేది చదివి ఫాలో కావడమే. ఫస్ట్ ఏమంటున్నాడు? ఓపెన్ టెర్మినల్. యాజ్ యూజువల్‌గా మనం ఆ టెర్మినల్‌ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ టెర్మినల్ అనిన తర్వాత ఇక్కడ ఏమి ఇవ్వాలంటున్నాడు? ఎస్ఎస్హెచ్ కీజెన్. కీ జనరేషన్ కీజెన్ -t ఈడీ సమ్‌వాట్ నంబర్ -c అని చెప్పేసింది కదా! ఇక్కడి వరకు సేమ్. ఇది ఏదైతే ఉందో ఇక్కడి వరకు మొత్తము సేమే ఉంటుంది. ఒకసారి స్కెచ్ తీసుకుంటాను. మీకు కూడా కొద్దిగా ఈజీగా ఉంటది. డన్. ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా సేమ్ కాపీ చేస్తారు. ఆ తర్వాత దెన్ వాట్ ఈస్ దిస్? ఇక్కడ ఏమి ఇవ్వాలి సార్ అని చెప్పేసి అంటే మీరు స్టార్టింగ్‌లో ఒకసారి చూసుకోండి. ఏది గిట్ కాన్ఫిగ్ యూజర్ డాట్ ఈమెయిల్ అని చెప్పేసి మీరు కొడితే మీరు ఏదైనా ప్రీవియస్‌గా ఇచ్చే ఉంటారు. ఆల్మోస్ట్ మీకు ఒక మెయిల్ ఐడీ వస్తుంది. మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ మెయిల్ ఐడీ వస్తుంది. ఆ మెయిల్ ఐడీ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. ఏది కీజెన్ -t సంహౌ అది యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ పేస్ట్ అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం మీరు ఏమి ఇవ్వాల్సి ఉంటుంది? మీ మెయిల్ ఐడీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత నోట్ అని కింద ఏది చెప్తున్నాడు? ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎ లెగసీ సిస్టమ్ దట్ డస్ నాట్ సపోర్ట్స్ ఏది ED25519 అల్గారిథం యూజ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు అది సపోర్ట్ చేయకపోతే లెగసీ సిస్టమ్ దట్ డస్ నాట్ సపోర్ట్ దీనికి అల్గారిథం సపోర్ట్ చేయకపోతే వాట్ యూ నీడ్ టు డూ ఈ నెక్స్ట్ కమాండ్ ఇది ఏదైతే ఉందో దీన్ని ఇవ్వండి అని చెప్పేసి అంటున్నాడు. ఓకే. అది వర్క్ కాకపోతే ఆల్వేస్లీ 99.99 కేసెస్ లో వర్క్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ వర్క్ కాకపోతే అంటున్నాడు. అది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. యాజ్ యూజువల్ గా ఇక్కడ మెయిల్ ఐడి ఏదైతే ఉందో మెయిల్ ఐడి మనము ఇచ్చేస్తాం. రైట్. మనం స్క్రోల్ చేయాలంటే ఫస్ట్ ఇది తీసేయాల్సి ఉంటుంది కదా! రైట్. ఓకే.
ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు తర్వాత ఎంటర్ ఇన్ ఫైల్ ఇన్ విచ్ టు సేవ్. ఓకే. ఇది అవసరం లేదు. అండ్ ఆ తర్వాత రైట్. ఇది ఎంటర్ చేసిన తర్వాత మీకేమవుతుంది అంటే నెక్స్ట్ పేజ్ ఏదొస్తుంది అక్కడ మీకు ఇది ఎంటర్ ఎ ఫైల్ ఇన్ విచ్ టు సేవ్ ద కీ. ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి అది అడుగుతది. బై డిఫాల్ట్ అది తీసేసుకుంటది మోస్ట్‌లీ. తర్వాత ఇదేది పాస్ కీస్ గాని ఇవేవైనా ఉంటే మీ లోకల్‌లో టైప్ ఏ పాస్ ప్రెస్ కీ అని చెప్పేసి అంటే మీ ల్యాప్‌టాప్‌లో ఏదైతే పాస్వర్డ్ ఇచ్చుకొని ఉంటారో మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఆ పాస్వర్డ్‌ని అది ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటది. ఆ పాస్వర్డ్‌ని ఏది ఒకసారి ఎంటర్ చేసి తర్వాత రీ ఎంటర్ కూడా చేయండి అంతే. అది నేను చెప్పేది కాదు. మీ దగ్గరనే ఉంటది. తర్వాత ఈ ఏజెంట్ ఏదైతే ఉందో స్టార్ట్ ది ఎస్ఎస్హెచ్ ఏజెంట్ ఇన్ ది బ్యాక్‌గ్రౌండ్‌లో ఎస్ఎస్హెచ్ ఏజెంట్‌ని స్టార్ట్ చేయాలి అనుకుంటే వాట్ యూ హావ్ టు గివ్ ఈ కమాండ్. ఈ ఫస్ట్ కమాండ్ ఏదైతే ఉందో ఈవీఏఎల్ $SSH ఏజెంట్ -S అని చెప్పేసి ఉంది కదా డైరెక్ట్ గా అది ఇచ్చేసేయండి. మీకు ఏజెంట్ పిఐడి అంటే పిఐడి అంటే ఏంటంటే ప్రాసెస్ ఐడి అని చెప్పేసి ఆ ప్రాసెస్ ఐడి అనేది తీసుకొని మీకు ఒకటి ప్రింట్ అవుతుంది అక్కడ అది. ఆ తర్వాత ఓపెన్ టిల్డ్ ఇది ఏదైతే ఉందో నెక్స్ట్ ఏమంటున్నాడు ఓపెన్ టిల్డ్ /SSH /config అని చెప్పేసి అంటున్నాడు. అది ఇవ్వండి. ఇన్ కేస్ మీకు ఓపెన్ కాకపోతే ఆల్రెడీ ఉంటే ఫైల్ ఓపెన్ అవుతుంది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది కదా ఆల్రెడీ. ఇన్ కేస్ లేకపోతే ఇఫ్ ద ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ మీరు ఏం చేయాలి టచ్ అని చెప్పేసి. టచ్ అంటే ఏంటి ఒక ఫైల్ ను క్రియేట్ చేయడానికి కదా. ఒక ఫైల్ ను క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ టచ్ కమాండ్. మోస్ట్లీ బై డిఫాల్ట్ ఇది ఉంటుంది. ఇన్ కేస్ లేకపోతే సేమ్ ఇది మీరేం చేస్తారు టచ్ కమాండ్ ని యూజ్ చేస్తూ ఆ ఫైల్ ను క్రియేట్ చేసుకోండి. ఓకే. అవి మనము నెక్స్ట్ ల్యాబ్‌లో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నో ఇష్యూస్. అది అయిపోయిన తర్వాత మీకు టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ అవుతుంది కదా. టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ అయిన తర్వాత ఏది ఎస్ఎస్హెచ్ కాన్ఫిగ్‌లో మీరు ఈ టెక్స్ట్ ఎడిటర్‌లో మీరు ఏం సేవ్ చేయాల్సి ఉంటుందంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ ఏదైతే ఉందో కంటెంట్ ఈ టెక్స్ట్ ఎడిటర్‌లో ఏదైతే ఉందో జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేసి సేవ్ చేయడం మర్చిపోకండి. మీరు ఏ టెక్స్ట్ ఎడిటర్ యూజ్ చేస్తున్నారనేది మీ పైన డిపెండ్ అయి ఉంటది. మీరు విఐ ఎడిటర్ వాడతారా? లేకపోతే టెక్స్ట్ ఎడిటర్ వేరేది ఏదైనా వాడతారా? లేదు అంటే నానో వాడతారా? అనేది మీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓపెన్ చేసి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది ఎస్ఎస్హెచ్ యాడ్ ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇది అవసరం లేదు. ఇది అవసరం లేదు. అండ్ ఇంట్రెస్ట్ హార్డ్‌వేర్ ఇది కూడా అవసరం లేదు. ఇవన్నీ అడ్వాన్స్ కొద్దిగా ఇవేమీ అవసరం లేదు. ఇక్కడి వరకు మీరు అయిన తర్వాత కీ టు యువర్ గిట్‌హబ్ అకౌంట్. ఇక్కడ మీ కీ ఏదైతే వచ్చిందో ఇక్కడ మీ కీ ఒకటి జనరేట్ అయ్యి ఉంటుంది. దానికి మీరు ఏది ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే అంటే చెప్తాను 1 సెకండ్. ఏ కమాండ్ టైప్ చేస్తారంటే జస్ట్ ఓపెన్ ఇది కొట్టండి. ఇక్కడి వరకు ఎస్ఎస్హెచ్ వరకు కొట్టండి. సరే ఇంతవరకు కొడితే చాలు. ఇంతవరకు ఓపెన్ ఎస్ఎస్హెచ్ ఇంతవరకు కొట్టినారు అంటే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఒక ఒక ఫోల్డర్ లాగా ఒకటి ఓపెన్ అవుతుంది. అక్కడ సంహౌ ఫైల్స్ ఉంటాయి. ఫైల్స్ కొన్ని ఉంటాయి. ఆ ఫైల్స్‌లో ఏదైతే నీకు ఒకటి ఆ కీకి సంబంధించిన ఎస్ఎస్హెచ్ కీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక ఫైల్ ఉంటుంది. అది ఓపెన్ విత్ అని చెప్పేసి మీరు టెక్స్ట్ ఎడిటర్ యూజ్ చేస్తారా? వీఎస్ కోడ్ యూజ్ చేస్తారా? ఓపెన్ చేసి దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అంటే మనం యాక్చువల్‌గా గిట్ హబ్ ఉంటుంది కదా! గిట్ హబ్‌కు తెలియాలి కదా! మనం ఎక్కడ ఏం చేస్తున్నాము అని చెప్పేసి. కాబట్టి గిట్ హబ్, ఇది గిట్ డాక్స్ వాట్ ఐ నీడ్ టు డూ నేను గిట్ హబ్‌కు లాగిన్ అవుతాను. వేర్ ఇట్ ఈస్ గిట్ హబ్. గిట్ హబ్. గిట్ హబ్‌లో ఎస్ఎస్హెచ్ కీస్ అని చెప్పేసి ఉంటాయి కదా! చూద్దాం అది ఎక్కడ ఉంటాయంటే మీకు వన్స్ ఒకసారి లాగిన్ అయిన తరువాత ఇక్కడ మీ ప్రొఫైల్ దాంట్లో టచ్ చేయండి. మీ ప్రొఫైల్ దాంట్లో టచ్ చేసిన తర్వాత ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకు ఎస్ఎస్హెచ్ అండ్ జీపీఎస్, జీపీజీ, జీపీఎస్ అని వస్తుంది. హియర్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే న్యూ ఎస్ఎస్హెచ్ కీ అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే దీనికి కావాల్సిన టైటిల్ నేమ్ అంటే మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు మీకు కంపారిటివ్‌గా ఏబీసీ లేకపోతే మీ పేరు ఏదైనా ప్రాజెక్ట్ రిలేటెడ్ అదైనా ఇచ్చుకోవచ్చు. నో ఇష్యూస్. అది ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుంది యాక్సెసిబిలిటీలోకి వెళ్ళాను. నాట్ దిస్ వన్. న్యూ ఎస్ఎస్హెచ్ కీ. ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్లేస్‌లో దాన్ని కాపీ చేసింది తీసుకొనొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంది.
అప్పుడు 2 అథెంటికేట్ ఓకే. హీఈస్ ఆథరైజ్డ్ పర్సన్ అని చెప్పేసి ఇది నీ గిట్ హబ్ రికగ్నైజ్ చేస్తుంది. అంటే ప్రతి విజిట్ కు నువ్వు టోకన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి విజిట్ కు నీ యూజర్ నేమ్ ను అంటే నువ్వు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనం మల్టిపుల్ కీస్ ను కూడా పెట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది. వన్స్ ఒకసారి క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ కీని ఇన్ ఫ్యూచర్ నేను యూజ్ చేయట్లేదు అనుకుంటే డెలీట్ చేసుకోవడానికి కూడా మనకు ఆప్షన్ అనేది ఉంటుంది. లైక్ దిస్ వీ కెన్ కాన్ఫిగర్ SSH. ఓకే రైట్, దిస్ ఈస్ అవర్ టుడేస్ సెషన్. ఈ సెషన్ లో థియరిటికల్ గా SSH కాన్ఫిగరేషన్ గురించి డిస్కస్ చేశాము. అండ్ ఇన్ కమింగ్ సెషన్ లో దీనికి సంబంధించిన ల్యాబ్ కూడా మనము డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.